హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉందండి. ఈ కొబ్బరి చెట్టులో ఉండే కాయలన్నీ కూడా రాలిన తర్వాత నేను ఏం చేశానంటే వీటన్నింటిని కూడా కలెక్ట్ చేసేసుకొని, ఆల్రెడీ ఎండిన కాయలే రాలిపోయాయండి. ఒక అంతా కూడా రాలిపోయినట్లయితే వీటన్నింటి కూడా ఆల్రెడీ చెట్లోనే ఒక 70% అయితే వాటర్ ఇమిరిపోయేసి కొద్దిగా అయితే వాటర్తో అయితే కింద పడ్డాయండి. ఆ వాటర్ని కూడా నేను ఎండలో పెట్టేసి బాగా ఎండబెట్టేశారండి. ఈ కాయలన్నింటిని కూడా కాయలు ఎండబెట్టేసి తర్వాత అంతా కూడా కాయలలో నీళ్ళు లేకుండా అంతవరకు ఎండబెట్టేసి వాటన్నింటిని కూడా ఒలిచేసుకున్నానండి. ఒలిచేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అంతా కూడా ఒలిచేసి పై లేయర్ అంతా పడేసేసి లోపల లేయర్ను నేను కోకోపీట్ తయారు చేసుకోవడానికి అయితే కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అయితే కూడా మనం ఇంట్లో కొద్దిగా కోకోపీట్ అనేది తయారు చేసుకోవచ్చు మనము. అదేవిధంగా ఆ కాయలన్నింటిని కూడా బాగా ఎండబెట్టేసేసానండి. ఎండబెట్టేసిన తర్వాత మనకు 1 వీక్ వరకు అలా తీసి కాయలు ఎండబెట్టేస్తే కూడా మన కాయలు ఎటువంటి తేమ లేకుండా బాగా ఎండిపోతాయండి. అప్పుడు ఎండిపోయేసి మనము ఇలా కాయ ఊపినట్లయితే కాయ చిప్పకి లోపల కొబ్బరి అనేది కూడా ఊడిపోయేసేసి మనకు బాగా కదులుతూ కనిపిస్తుందండి. ఇలా కదులుతూ కనిపించినప్పుడు అటువంటి టైంలో మనమైతే ఎండినాయని అర్థము. అలా ఎండిన కాయలన్నింటిని కూడా మనం కట్ చేసి తీసుకున్నట్లయితే లోపల చూడండి ఎంత బాగుందో కొబ్బరి. ఇదే విధంగా ఉంటుందండి అన్నీ కూడా. ఇది నీళ్ళన్నీ కూడా ఇమిరిపిన కొబ్బరి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీలకైనా కానీ. అదేవిధంగా కొబ్బరి నూనె తయారు చేసుకున్నా కానీ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. దీంట్లో అయితే మనకు ఎక్కువ శాతం అనేది ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఈ విధంగా అయితే మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కొబ్బరిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.